అమెరికా వెళ్ళాలని కలలు కనే వారికి ముఖ్యంగా యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులు రిపబ్లికన్ ఎంపీలు కలిసి అమెరికన్ పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అదే ఎండ్ H-1B వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026. ఈ బిల్లుని ఎలీ క్రెయిన్ అనే ఒక ఎంపీ ప్రవేశపెట్టారు. ఇందులో ఉన్న పాయింట్లు వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అవేంటంటే అందులో ది వెరీ ఫస్ట్ పాయింట్, వచ్చే 3 ఏళ్ల వరకు కొత్త H-1B వీసాలను అస్సలు ఇవ్వకూడదు. ఇక రెండోది, ప్రస్తుతం ఏటా 65,000 వీసాలు ఇస్తూ ఉంటే దాన్ని ఏకంగా 25,000కు తగ్గించేయాలి. ఇక మూడోది, ఇప్పటిదాకా లాటరీ పద్ధతిలో వీసాలు ఇచ్చేవారు. కానీ ఇకపై ఎవరికైతే ఏడాదికి కనీసం $2 లక్షల జీతం ఉంటుందో వారికే వీసాలు ఇవ్వాలి. నాలుగోది, H-1B వీసా మీద వచ్చేవాళ్ళు తమ భార్యా పిల్లలను వెంట తీసుకురాకూడదు. ఇక ఐదోది, H-1B వీసా నుంచి పర్మనెంట్ రెసిడెన్సీ అంటే గ్రీన్ కార్డుకి మారకుండా అడ్డుకోవాలి. ఎందుకు ఈ కఠిన నిర్ణయాలంటే అమెరికా ఎంపీలు అభిప్రాయం ప్రకారం, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్స్ను నియమించుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, అదే పనిని తక్కువ జీతానికి చేసే విదేశీయులను ముఖ్యంగా భారతీయులని H-1B వీసాల మీద తెచ్చుకుంటున్నారు అనేది ఈ ఎంపీల ఆరోపణ. ఇక H-1B వీసాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది భారతీయులే. దాదాపు 70 నుంచి 80% వీసాలు ఇండియన్స్కు వస్తూ ఉంటాయి. ఒకవేళ వీసాల సంఖ్యను 65,000 నుంచి 25,000కు తగ్గించి అది కూడా 3 ఏళ్లు ఆపేస్తే మన దేశంలోని TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థల బిజినెస్ మోడల్ మొత్తం కుప్పకూలుతుంది. ఎందుకంటే ఈ కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం వేల మందిని అమెరికా పంపిస్తూ ఉంటాయి. ఇక చదువు పూర్తయ్యాక ఇచ్చే ట్రైనింగ్ పీరియడ్ను కూడా రద్దు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.